పబ్లిక్ అందరు ఎట్లున్నారు అంత మంచిదేనా వెన్నెల బుజ్జి కూడా ఏకదమ్ ఉంది మరి వెన్నెల బుజ్జి వచ్చిందంటే మాట పాట షురు ఏని కానీ మీకు ఎరకైందా మీకు ఎరకైతది నాకు కూడా తెలుసు ఇలా మన మాట పాట గెస్ట్ ఎవరు ఎరకైనా జగిత్యాల నుండి గంగాధర్ నాయక్ అన్నను పట్టుకొచ్చిన అన్న మొహం చూస్తేనైతే అందరు గుర్తుపడతారులా ఎందుకంటే యూట్యూబ్లో పాటలు పాడిండు ఉద్యమాలలో వేసిండు ఇప్పటికి కంటిన్యూగా అన్ని పాల్గొంటూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు పాటలు కూడా మస్తు పాడతాడని ఎరకైంది కాబట్టి ఇక అన్నను జైత్యాల నుండి ఇక్కడికి పట్టుకొచ్చిన పట్నంకి ఈయనైతే లొకేషన్ మంచిగా ఉంది అన్నకి ఇక్కడ పాటలు పాడుకుందని రాయ అని చెప్పేసినాక షెల్లే నేను అత్తున్నా అని చెప్పేసి తుర్రున బండేసుకొని వచ్చిండులా మరి ఇంకెందుకు ఆలస్యం అన్నతో నీ మాట ముచ్చట పాట అన్న అరుచుకుందామా నడువుండ్రు ఇక అన్న నమస్తే. నమస్తే చెల్లి. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా చెల్లి, నువ్వు ఎట్లున్నావు? నేను మస్తున్నా. మరి అక్కడ నుండి వచ్చినావు కాబట్టి మొదలు మనం పాటతోనే షూరు చేద్దాం. ఒక మంచి పాట ఎందుకు అన్న? ఖచ్చితంగా చెల్లె. ఇవాళ నేను పాటగానిగా ప్రపంచానికి తెలుసు అంటే మా అమ్మ నాన్నలు నాకు జన్మనిచ్చిండ్రు కాబట్టి ఆ జన్మతోటి నేను ఇవాళ మానవ యొక్క వచ్చినా కాబట్టి ఖచ్చితంగా మొదటగా అమ్మ నాన్నని తలుచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. ఏ పని చేసినా గురువులు తర్వాత దైవం. మన అమ్మ నాన్న మనకు గురువులతో సమానం, దేవుళ్ళతో సమానం. వాళ్ళు ఇచ్చిన జన్మనే కదా మనకు, అందుకనే ఖచ్చితంగా వాళ్ళని తలుచుకుంటేనే వాళ్ళే ప్రత్యక్ష దైవాలు. అవును, పాడేసేయండి అన్న. అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా, అమ్మా తొలి పొద్దును గన్నావమ్మా, అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా, అమ్మా తొలి పొద్దును గన్నావమ్మా, కన్నందుకు నీ కాళ్ళకు దండాలు పెడుదును, కన్నందుకు నీ కాళ్ళకు దండాలు పెడుదును, కన్నీళ్లతో నీ కాళ్ళు గడిగి రుణము తీర్చుకుందును, అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా, అమ్మా తొలి పొద్దును గన్నావమ్మా, అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా, అమ్మా తొలి పొద్దును గన్నావమ్మా. అమ్మ నాన్న పేరేంటన్నా? అమ్మ పేరు మోజవ్వ, నాన్న పేరు సరియా. మోజవ్వ ఉద్యమంలా అసలు ఊగిసలాడే కొడుకుని అన్నవమ్మ. నిజం, ఎంత అద్భుతంగా వాడిండంటే మా అన్న పాట వింటా ఉంటే అసలు మా అమ్మ నాన్న యాదికొచ్చింది. నిజం చెప్తున్నా, అంత అద్భుతంగా ఉందన్న. మళ్ళీ ఆ పదాలు అనేటి మీ స్వరంతో వింటా ఉంటే అయితే ఇక ప్రపంచాన్ని మైమర్చిపోతున్నా. ఎందుకంటే ఇలా పురిటి నొప్పుల బాధను భరించి జన్మనిచ్చేది అమ్మ, కానీ జన్మనిచ్చిన తర్వాత భూమి మీద పడ్డాక బాధ్యత మోసేది కంటికి రెప్పలా కాచేది నాన్న. మరి నాన్నను కూడా తలుచుకోవాలి. ఈ సందర్భంగా నాన్నకు కూడా కృతజ్ఞతలు చెబుతూ ఈ యొక్క పాటను అంకితం ఇద్దాం. అలల మీద సాగుతున్న నావలా, నన్ను పూల మీద నడిపే తోవలా, అలల మీద సాగుతున్న నావలా, నన్ను పూల మీద నడిపే తోవలా, అమ్మ తప్ప నాన్నకు సరితూగునెవరురా, మా అమ్మ తప్ప నాన్నకు సరితూగునెవరురా, మా నాన్న మనసు అమ్మ ఓలే అమృతమేనురా, నాన్నరా నాన్నరా నాన్నరా, మా నాన్నరా 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 నాన్నరా, మా నాన్నరా, కడుపున మోసేది అమ్మే అయినా కంటికి రెప్పల చూసే మా నాన్నరా, కడుపున మోసేది అమ్మే అయినా కంటికి రెప్పల చూసే మా నాన్నరా, అమ్మ తప్ప నాన్నకు సరితూగునెవరురా, మా అమ్మ తప్ప నాన్నకు సరితూగునెవరురా, నాన్న మనసు అమ్మ ఓలే అమృతమేనురా, నాన్నరా నాన్నరా నాన్నరా, మా నాన్నరా మా నాన్నరా. పురిటి నొప్పులు పడి అమ్మ ఆ బాధని ఆ బాధ్యతని మోస్తే ఆ బాధ్యతని మొత్తం నాన్న భుజాన పైన మోస్తాడు, అంతే కదా. కానీ బిడ్డలకు మాత్రం నానంటే మస్తు ప్రేమ కదన్నా. కొడుకుల కంటే బిడ్డలంటే బాగా కాయిస్ ఉంటది, కొడుకులకేమో అమ్మ కాయిస్ ఉంటది. అట్లా అసలు పురాతన నుండి వస్తున్న సాంప్రదాయం కాబట్టి అట్లనే నడుచుకుంటూ పోతుంది. అన్న పాటమ్మ తల్లిని ఎప్పుడు ప్రారంభించిందన్న మీరు? పాటమ్మ తల్లి అంటే నాకు చిన్ననాటి నుండే ఇక గద్దర్ పాటలు, జానపదంలో వడ్లకొండ అనిల్, శంకర్ బాబు వీళ్ళ పాటలు విని, ఎందుకంటే వాళ్ళను విని విని నేర్చుకొని నేను మెల్ల ప్రయత్నం చేస్తుంటే కొందరు నాకు నా గురువుగా ఏంటంటే ముందు ప్రోత్సహించడానికి లావుడియా సురేష్ నాయక్ అని ఇంకో అతను బోధనపు నటరాజ్ అని ఇద్దరు కూడా నన్ను ప్రోత్సహించి వేదికలపై తీసుకెళ్ళి
ఇక అక్కడ నుంచి క్యాసెట్లో రాపియడం, యూట్యూబ్ వ్యవస్థలో కానీ వేదికలపై కానీ పాడడం రాయడం అంటే వారి యొక్క ప్రోత్సాహంతో నేను ముందుకు సాగిపోవడం జరిగింది. అప్పుడు సీడీలు అవన్నీ క్యాసెట్లు ఉంటుండే, పాటలు అన్నీ క్యాసెట్లలో నింపుతుండే, కానీ ఇప్పుడు మెమరీ కార్డులు అనేటివి వచ్చేసినాయి. ఆ క్యాసెట్ ఉన్న వ్యవస్థలోనే నేను ఒక బంజారా జాతిలో పుట్టిన వ్యక్తిని, బంజారా గిరిజన బిడ్డను. అప్పుడు నా 9వ తరగతిలో ఒక క్యాసెట్లో నేను అప్పుడు బంజారా పాటతో రాసి అప్పటి నుంచి ఇంకా బయట ప్రపంచంలో ఎక్కువ తెలియడానికి ఇది ఒకటి. బంజారా పాట రాసి మీరే వాడినా? అవును. మరి ఆ పాట మాకు కూడా వినిపియండి అన్న, మేము కూడా వింటాం. ఖచ్చితంగా. అప్పుడు ఎందుకంటే గిరిజనులం అంటేనే కొండ కోల అక్కడక్కడ అడవులలో ఉండేటువంటి వాళ్ళం. మాకున్నటువంటి పరిస్థితులపైనే రాసి అప్పుడే క్యాసెట్లు బంజారాలో నేను రాయడం జరిగింది. बाकी साकी वे तानी गाम छोड़न रे रोची भिया तू रो रोची भिया ये कली भ्याने न छेटी वड़ान रे रोची भिया तू रो रोची भिया ए भिया मर भिया रो मत तू राजू भिया ए भिया मर भिया रो मत तू राजू भिया. ఈ పాటను అప్పుడు మీరు వాడుతూ ఉంటే నాకు యాదకి వచ్చింది ఏంటంటే, నాకు కూడా కొంచెం లంబడి భాష వచ్చన్నా. ఎట్లా అంటే చెల్లె అన్న ఏడుస్తున్నాడు, చెల్లె ఏడవకు అని చెప్తుంది. అంటే కుటుంబము అప్పుల పాలై చెల్లెను పెళ్లి చేపించి అత్తారింటికి సాగదోలి అనేక కష్టాలు అనుభవిస్తూ ఉంటే ఆ కష్టాల మీద రాసినటువంటి పాట. మంచిగుందన్న. మరి పాట రిలీజ్ చేసిండ్లా యూట్యూబ్ లో? అప్పట్లోనే. అది అప్పుడు యూట్యూబ్ వ్యవస్థ, క్యాసెట్ వ్యవస్థ అంటే క్యాసెట్ లో అప్పుడు క్యాసెట్ లో తీసి క్యాసెట్ అమ్ముతుంటుంది మేము. అప్పుడు పెళ్లిళ్ళలో డీజేలలో కూడా పాటలు పెడుతుండే కదా, మరి మీ పాట మారుమరుగిందా? అప్పుడు డీజేల్ లేదు. డీజేల్ చిన్న చిన్న టేప్ రికార్డులు మస్కట్ నుంచి వెళ్ళిన వాళ్ళు తీసుకురావడం, అటువంటి వాటి ద్వారా వినేవాళ్ళం అన్నట్టు, క్యాసెట్ అమ్మేవాళ్ళం మేము. ఏమేమి పాటలు రాసిల్రన్న? పాటలు నేను చాలా రాసినవి ఉన్నాయి. జానపదాలు, ప్రైవేట్ సాంగ్స్, అలాగే సుడిగాలి సుధీర్ పైన నాకు చాలా అత్యంత పేరు తెచ్చినటువంటి పాట సుడిగాలి సుధీర్ పాట. ఆ పాట రాయడం తోటి సుడిగాలి సుధీర్ గారికి ఎంత అయితే ఫ్యాన్స్ ఉన్నారో దాదాపు నాకు 1,00,000 మంది అయినా ఆ పాటతోటి ఫ్యాన్స్ అయి ప్రతిరోజు నాకు ఫోన్ చేయడం, నా పాట కామెంట్ పెట్టడము, లైక్ అట్లా చేయడం నాకు అట్లా కంటిన్యూ అవుతా ఉన్నది ఫ్యాన్స్ వాళ్ళు. మరి జబర్దస్త్ సుడిగాలి సుధీర్ అన్న మీద పాట రాసిండట, పాడిండట. గంత మంచి పాట మనం వినకపోతే ఎట్లుంటది చెప్పుండ్రి? అంత దిల్కుష్ కాదు కదా, మళ్ళా పాట వింటేనే దిల్కుష్ అవుతుంది అన్న. మరి పాట అందుకో ఖచ్చితంగా. ఎందుకంటే సుడిగాలి సుధీర్ అనేటువంటి వ్యక్తి కూడా కష్టపడుతూ ఎదుగుతూ ఈ రోజు ఒక హీరోగా ఉన్నాడు. ఆయనను చూసి, ఎందుకంటే నేను కూడా అట్లానే ఎదుగుతుంటూ మెల్లమెల్లగా వస్తున్నా కాబట్టి ఆయనను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా. ఆయనను ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ పాటను రాయడం జరిగింది. ఏం మొదటి ప్లాట్ఫామ్ మ్యాజిక్, అరే జబర్దస్త్ తో ఫాలోయింగ్, డి షోలో అదిరే డాన్సింగ్, రియాలిటీ షోలో సూపర్ సింగింగ్, గెటప్ సీను అటో రామ్ ప్రసాద్ నీ దోస్తి, అన్నింట అదిరిపోయే పర్ఫార్మెన్స్ తనది. అందుకే సునో, అరే అందుకే సునో 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 సుడిగాలి సుధీర్ అన్న ఫ్యాన్స్ రో, తనకున్న టాలెంట్ కు పెరిగిన ఫాలోవర్స్ రో, జబర్దస్తులో గబ్బరు తాను రో, డి షోలో తానే హీరో, పోవే పోరా ఈ టీవీ ప్లస్ లో ఎంటర్టైన్మెంట్ కే రఫ్ అన్నారో, ప్రదీప్ మాచి రాజు ఇచ్చే టాస్కులతో రష్మి శేఖర్ మాస్టర్ ఎంజాయ్ చేస్తున్న కరుణగల్ల చూపుతోని చిరునవ్వును సుధీరన్న ప్రియ మాంసుది బేబనగా చంటి పిల్లోడయ్యే సునో, అరే రే సునో ఏ సునో సునో సుడిగాలి సుధీరన్న ఫ్యాన్స్ రో, తనకున్న టాలెంట్ కు పెరిగిన ఫాలోవర్స్ రో. ఈ పాట మస్తుంది, చప్పట్లు కొట్టడే కావాలి. ఎందుకంటే సుడిగాలి సుధీర్ అన్న ఎన్నో షోలు చేసిండు, అంత గొప్ప పేరు కూడా ప్రఖ్యాతను కూడా దక్కించుకున్నాడు. ఇట్లా గుప్పిట్లా పెట్టుకున్నట్టు అంత మంచి పేరుంది. పాట రాసి పాడిపించి అన్నతోనే యాక్టింగ్ చేపించిల్లా? లేదు, నేనే పాడిన, నేనే రాసి నేనే పాడిన పాట. మరి అన్ని విన్నాడు. ఆ పాట విని ఒక 3 నెలల తర్వాత నాకు ఫోన్ చేసి ప్రత్యేకంగా పిలిపించుకొని దాదాపు ఒక 2 గంటల సేపు నాతో కూర్చొని మాట్లాడిండు. ఇక ఫీలింగ్ ఇక చెప్పను అసలు, ఎందుకంటే రెక్కలు వచ్చేస్తాయి. ఆయనే మాట్లాడమే కాకుండా తన ఫ్రెండ్స్ ఇప్పుడు ఆటో రామ్ ప్రసాద్, గెటప్ సీను, డాన్స్ ఎస్ మాస్టర్, వీళ్ళందరినీ కూడా పాటను పాడి వినిపిస్తూ పాడినటువంటి వ్యక్తి అని అందరికి పరిచయం చేయించడం జరిగింది. నా ఫ్యాను అని చెప్పేసి అందరికి పరిచయం చేయించిండు అన్నమాట. అంత మందిని చూస్తా ఉంటే అసలు 2 కళ్ళు చాలలేదు కావచ్చు కదా, నీకైతే మస్తు అనిపించింది అన్న. ఇదంతా పక్కన పెడితే అమ్మ నాన్న ప్రోత్సాహం ఎట్లుండే? అమ్మ నాన్న ఎప్పుడు కూడా నేను చేసే పనికి అడ్డు పలికేది కాదు. మొదట్లో తెలంగాణ ఉద్యమం అప్పుడు ఏంటంటే
చదువు నాశనం అవుతుంది ఉద్యమం అంటూ వెళ్తున్నాడని వాళ్ళు అన్నారు. కానీ ఇక మాకేందంటే ఉద్యమ భావాలు, సామాజిక భావాలు, ఖచ్చితంగా రాష్ట్రం తెచ్చుకోవాలి, రాష్ట్రం కోసం కొట్లాడాలి అనేటువంటి సంకల్పంతో చదువును కూడా, ఎందుకంటే అమ్మ నాన్నలకు తెలియకుండా డిగ్రీ చదువుతున్నప్పుడు నేను ఆ చదువును కూడా పక్కన పెట్టేసి ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అప్పుడు ఉద్యమంలో ఇక పూర్తి స్థాయిలో ఉద్యమంలో పాల్గొన్నాం. అప్పుడు మేమే సొంతంగా మా అక్కడ జగిత్యాల జిల్లాలో మల్లిక్ తేజ అని ఉంటారు, మల్లిక్ తేజ, మహిపాల్, పలిగిరి రాజేందర్, నటరాజ్, బుర్రా సతీష్ అన్న, మాంతో ఒక టీం, వాళ్ళందరితో చేస్తుంటే నేను. విన్నాడు ఖచ్చితంగా. ఇప్పటి కూడా ఆయన ఏదైనా ప్రోగ్రామ్ వస్తే ఆయన గెస్ట్ సింగర్ గా వస్తాడు. మొదట వెళ్ళి చేసేటువంటి ప్రోగ్రామ్ నన్నే పంపిస్తాడు అక్కడికి. ఖచ్చితంగా నన్నే ముందర వెళ్ళి చెప్పిస్తాడు. అమ్మ నాన్న అయితే మస్తు మెచ్చుకుంటుండే. ఇక అప్పుడంటే ఉద్యమాలలో ఓకు బిడ్డ మళ్ళీ ఏదేటి పోయేది ఏది తెలియదు అని చెప్పేసి భయపడుతుండే. మీరు ఎంతమంది అమ్మ నాన్నకి? అమ్మ నాన్నలకి అక్క, చెల్లె, నేను, ముగ్గురు. అందరు మ్యారీడా? అందరూ పెళ్లిళ్ళైనాయి. మరి మీకన్నా పిల్లలు? నాకు కూడా పెళ్ళయింది, 2 బిడ్డలు, 1 కొడుకు. నాకు బిడ్డలు పుట్టడు అదృష్టం, శివ ఇచ్చిన వరం అనుకోవాలి. అన్న ఇంకొక మంచి పాట అందుకో. ఖచ్చితంగా, ఎందుకంటే ఇది సామాజిక వేలో పోతుంది కాబట్టి ఒక్క జోస్ పాట వేసుకుని మళ్ళీ తర్వాత మనము సందులో సంసారి వెగటి వగులో వగలాడి వెగటి, సందులో సంసారి వెగటి వగులో వగలాడి వెగటి, గడ్డి అరే గడ్డి అరే గడ్డి నీ మీద మన సాయనే, జరిపోతుల గడ్డి గడ్డి నీ మీద మన సాయనే, గడ్డి నీ మీద మన సాయనే, జరిపోతుల గడ్డి గడ్డి నీ మీద మన సాయనే, జరబోతే జానుడు లేదు, మూరబోతే మూరెడు లేదు, జరబోతే జానెడు లేదు, మూరబోతే మూరెడు లేదు, గడ్డి అరే గడ్డి నీ మీద మన సాయనే, జరిపోతుల గడ్డి గడ్డి నీ మీద మన సాయనే, గడ్డి నీ మీద మన సాయనే, జరిపోతుల గడ్డి గడ్డి నీ మీద మన సాయనే, సందులో సంసారి వెగడ్డి వగులో వగలాడి వెగడ్డి, సందులో సంసారి వెగడ్డి వగులో వగలాడి వెగడ్డి, గడ్డి అరే గడ్డి నీ మీద మన సాయనే, జరిపోతుల గడ్డి గడ్డి నీ మీద మన సాయనే, గడ్డి నీ మీద మన సాయనే, జరిపోతుల గడ్డి గడ్డి నీ మీద మన సాయనే. ఇది సేకరణ పాట. రేలారే రేలలో నేను పాడడానికి వెళ్ళేటప్పుడు సెలక్షన్ కోసం ఊర్లలో తిరిగి సేకరించినటువంటి పాట ఇది. అవి కూడా వచ్చినాయి, చీపిరి కట్ట, ప్లంబర్ పైన, జేసీబీ డ్రైవర్ పైన, ట్రాక్టర్, ప్రతి ఒక్కటి. ఎందుకంటే కళాకారులు, కవులు ఎప్పుడు కలం ఆగదు, ఎప్పుడు నడుస్తూనే ఏదో ఒక సందర్భాలలో సందర్భం వస్తూనే ఉంటారు, రాస్తూనే ఉంటారు. అన్న గడ్డి మీద పాట రాసిల్లంటే మేధావులు అన్న. అసలు ఆ పదాలు గాని వెలికి తీయడం గాని అది గొప్ప చరిత్ర అనుకోవాలి. గడ్డి మీదనే కాసేలే, ఎందుకంటే నీ ముఖం చూసి, ఎందుకంటే వెన్నెల అనేటువంటి చక్కనైన పేరు నీకున్నది. ఎందుకంటే పొద్దున్న దాకా చూస్తే సూర్యుడు వెలుగునిస్తాడు, సాయంత్రం ఇలా చల్లదనం ఇచ్చేది వెన్నెలమ్మ. ఆ వెన్నెలమ్మ కూడా, ఎందుకంటే ఊర్లల్లా గానీ అక్కడక్కడ పేద వాళ్ళ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అందుకే ఆ వెన్నెలమ్మను నువ్వే వెన్నెల అనుకొని నీకే చెప్తా. ఆ వెన్నెలమ్మ పైన రాసినటువంటి పాట నిజంగా పరిస్థితులు ఎంత హీనంగా ఉన్నాయి, ఎంత పేదవాళ్ళ పరిస్థితి ఎట్లున్నది అనేది చిన్న రాసిన నేను ఆ పాట వినిపిస్తాను. నేను పబ్లిక్ వెన్నెల మీద కాదు, ఆ వెన్నెలను తలుసుకొని ఈ వెన్నెలమ్మ మీద పాట పాడతాడట మా అన్న నా కోసం. అన్న జల్దీ షురు చేసేసి అన్న. వెన్నెలా వెన్నెలా యాడ ఉన్నవే వెన్నెలా, పేదోడి గుడిసెలా వెలుగు పంచవే వెన్నెలా, వెన్నెలా వెన్నెలా యాడ ఉన్నవే వెన్నెలా, పేదోడి గుడిసెలా వెలుగు పంచవే వెన్నెలా, మట్టిని ఎదలకు అద్ది రైతు ఈ మానవ జాతికి బువ్వ పెడుతూ, మట్టిని ఎదలకు అద్ది రైతు ఈ మానవ జాతికి బువ్వ పెడుతూ, కష్టాలు కన్నీళ్లు దిగమింగుతూ పంట నష్టం వచ్చిన యవసమిడువాడు, కష్టాలు కన్నీళ్లు దిగమింగుతూ పంట నష్టం వచ్చిన యవసము నిడువాడు. ఓ వెన్నెలా ఓ వెన్నెలా, ఓ వెన్నెలా, దేశానికే వెన్నెము కంటారు, అయ్యో దేశానికే వెన్నెము కంటారు, చివరకు పురుగుల మందుకే బలి అవుతాడు. వెన్నెలా వెన్నెలా యాడ ఉన్నవే వెన్నెలా, పేదోడి గుడిసెలా వెలుగు పంచవే వెన్నెలా, పిట్టల్ల ప్రాణాలు రాలుతున్నా కుళ్ళుకు తంత్రాల కక్షలేనా, బట్టగాల్చి మీద ఏసుడేనా, పేదోడిని నిండా ముంచుడేనా. ఓ వెన్నెలా ఓ వెన్నెలా,
ఎదుటోడు ఎదిగితే ఓర్వారు, ఎదుటోడు ఎదిగితే ఓర్వారు, ఎక్కి చెప్పేటోని మాటే నమ్ముతారు. వెన్నెలా వెన్నెలా యాడ ఉన్నవే వెన్నెలా, పేదోడి గుడిసెలా వెలుగు పంచవే వెన్నెలా, వెలుగు పంచవే వెన్నెలా. అన్న పాట పాడతాడు అని అంటే నా పేరు మీద ఉన్నది కావచ్చు పాట, నిజమే. మరి ధూమ్ ధామ్ స్టెప్పులు వేద్దాం అనుకున్నా కానీ అన్న పాట పాడితే ఆ బాధ అనేది తెలుస్తుంది. మన రైతన్నలు కూడా పంట వండకపోతే పురుగుల మందు దాగి ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం, ఇప్పుడు కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి అన్న. అలాంటి వాళ్ళ బతుకుల్లోకి వెన్నెలమ్మ వెలుగునిస్తే అది చాలనుకుంటారు. వర్షం చినుకులు పడితే పూట గడుస్తుంది, 4 మెతుకులు మేము ఇంకా 4 రోజులు తినే భాగ్యం ఉన్నది అని వాళ్ళు బ్రతుకుతున్నారు. చెప్పడానికి దేశానికి వెన్నెముక, అన్నదాత, అన్నం పెట్టేటోడు స్టేటస్ లో పెడతారు, గొప్పగా పెడతారు. కానీ అదే రైతు బురదల నుంచి కొంత బురద అంటి ముందడికి వస్తే చీదరిస్తారు, చీ అంటారు. అంటే చెప్పడానికి ముందట చెప్తున్నారు కానీ పాటించడంలో చాలా లోపాలు ఉన్నాయి. వెనక పడిపోతుంది తరం మొత్తం, అలనాటి తరం మొత్తం వెనక పడిపోతుంది. దేశానికి బువ్వ పెడుతున్నట్టున్నారు కానీ ఆయనకు పురుగుల మందు అనేది పరమాన్నం అవుతుంది. అదే కదన్న ఇప్పుడు జరుగుతుంది అది మొత్తం సొసైటీలో. అవును కానీ అన్న అద్భుతంగా ఉంది, అసలు కన్నీళ్ళు తెప్పిస్తున్నావు అన్న పాటతో. నిజం మంచిగా ఉంది. నువ్వే రాసినావా ఈ పాట? అవును నేనే రాసిన. రిలీజ్ అయిందా మరి యూట్యూబ్ లో? ఇంకా కాలేదు, కాబోతుంది త్వరలో. తప్పకుండా అన్న నువ్వు రిలీజ్ చేసే కావాలి, మస్తుంది, అద్భుతంగా ఉంది. పదాలు కూడా ఒక్కొక్క దానికి అర్థం ఉందన్న, మంచిగా ఉంది, చాలా చాలా బాగా రాసిన. ఇంకన్నా మంచిగా ఊపు ఉండే పాట అందుకో రాదు, జరంతా డాన్స్ చేయబుద్ధి అయితే నాకు కూడా. మా దోస్తులు కూడా డాన్స్ చేస్తా, నీతో డాన్స్ చేపిస్తా, నవ్విపిస్తా, ఏడిపిస్తా, అన్ని చేపిస్తా నీతోటి. ఎందుకంటే అందరు బాధలు 10 మందికి తెలవాలంటే మనమే, ఎందుకంటే ఇంత మంచి అవకాశం ఉంది కాబట్టి అందరికి చెప్పుకునేటువంటి వేదిక ఇది. అందుకే మంచి హుషారైనటువంటి పాట, రేలారే రేలా ఫేమస్ పాట. ఏ మా ఊరి చింతల్లా కోలాట మాడేటి ఓ పిల్ల, ఓ పిల్ల మనువాడుకుందాము మీ అయ్యతో చెప్పి రామల్ల, మనువాడుకుందాము మీ అయ్యతో చెప్పి రామల్ల. ఏ మా ఊరి చింతల్లా కోలాట మాడేటి ఓ పిల్ల, ఓ పిల్ల మనువాడుకుందాము మీ అయ్యతో చెప్పి రామల్ల, మనువాడుకుందాము మీ అయ్యతో చెప్పి రామల్ల. ఏ ముద్ద బంతి పూలు పెట్టుకున్నావే, ముసి ముసి నవ్వులు నవ్వుతున్నావే, ముసి ముసి నవ్వులు నవ్వుతున్నావే, ముసి ముసి నవ్వులు నవ్వుతున్నావే. ముక్కుకు ముక్కేరా చేయిస్తా పిల్ల, నడుముకు వడ్డానమే ఇస్తా పిల్ల, ముక్కుకు ముక్కేరా చేయిస్తా పిల్ల, నడుముకు వడ్డానమే ఇస్తా. ఏ నీ నడుము వయ్యారం, నీ నడక సింగారం, ఓ పిల్ల, ఓ పిల్ల మనువాడుకుందాము మీ అయ్యతో చెప్పి రామల్ల, మనువాడుకుందాము మీ అయ్యతో చెప్పి రామల్ల. సిగ్గు సింగారాల ఓ సిన్నదాన, వెన్నెల్ల కురిసెను ముత్యాల వాన, సిగ్గు సింగారాల ఓ సిన్నదాన, వెన్నెల్ల కురిసెను ముత్యాల వాన. పచ్చాని సేలల్లో రేలా పాట వాడే ఓ పిల్ల, ఓ పిల్ల మనువాడుకుందాము మీ అయ్యతో చెప్పి రామల్ల, మనువాడుకుందాము మీ అయ్యతో చెప్పి రా. ఏ మా ఊరి చింతల్ల కోలాట మాడేటి ఓ పిల్ల, ఓ పిల్ల మనువాడుకుందాము మీ అయ్యతో చెప్పి రామల్ల. రేల రేలా రే రేలా రేల రే రేలా రేలా రేల రే రేలా 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 రే రేలా రేల రే రేలా రేలా రేల రే రేలా 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 రే రేలా రేల రే రేలా రేలా రేల రే రేలా 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 రే రేలా రేల రే రేలా రేలా రేల రే రేలా రేలా రే రేలా. కృష్ణ అన్న ప్రకృతి కూడా విలపిస్తుంది మన పాటలిని. నీ గొంతు ఆ పైన దేవుని కూడా నచ్చినట్టున్నాయి. అక్షింతలు చల్లాల్సింది పోయి వానచినుకులు చల్లుతుండే దేవుడు కూడా. అవే అక్షింతలు మనకు చెల్లె ఇప్పుడు, అవే అక్షింతలు అనుకోవాలి అన్న. ఇదే చూస్తాను, ఇదే ఊపుతాను, ఇంకో పాట అందుకో అన్న. సింతామాను సిలకల బావి మల్లోకి కోతున్నది వస్తావేమే రమణమ్మ, సింతామాను సిలకల బావి మల్లోకి వరి కోతున్నది వస్తావేమే రమణమ్మ, వరి కోతున్నది వస్తావేమే రమణమ్మ. 6 సేర్ల వడ్లిస్తా నీ ఆవుకు మోపెడు గడ్డిస్తా, 6 సేర్ల వడ్లిస్తా నీ ఆవుకు మోపెడు గడ్డిస్తా, నువ్వు వస్తానంటే ఎదురుగా వస్తా,
నువ్వు వస్తానంటే ఎదురుగా వస్తా ఎన్నెలమ్మో, నువ్వు రాలేదంటే బాయిల దూకుతా ఎన్నెలమ్మ. చింతామాను సిలకల బావి మల్లోకి వరి కోతున్నది వస్తావేమే రమణమ్మ, వరి కోతున్నది వస్తావేమే రమణమ్మ. తూర్పున వరి పండింది పండి పడమట వాలింది, తూర్పున వరి పండింది పండి పడమట వాలింది. నువ్వు వస్తానంటే ఎదురుగా వస్తా, నువ్వు వస్తానంటే ఎదురుగా వస్తా ఓ ఎన్నెలమ్మ, నువ్వు రాలేదంటే బాయిల దూకుతా ఎన్నెలమ్మ. సింతామాను మల్లోకి వరి కోతున్నది వస్తావేమే రమణమ్మ, వరి కోతున్నది వస్తావేమే ఎన్నెలమ్మ. అయ్యో అన్న పాట అయిపోయిందా అని? అయ్యో వెన్నెలమ్మ అని పాడుతున్నావు కదా, ఇంకా డాన్స్ లో మునిగిపోయింది. ఇట్లా ఎట్లన్నా పబ్లిక్ ఎట్లుందిలా వస్తుంది కదా పాట. అన్న మస్తు హుషారు మీద జోష్ మీద పాడుతుండు కదా అన్న. ఏడ నేర్చుకున్నవే పాటలు అని? అసలు ఎట్లా జ్ఞాపకం ఉంటాయి నీకు, యాదుంటాయి? మాకు యాదుకుంటాయి. ఎందుకంటే చెల్లె సమాజంలో చూసినటువంటి ప్రతి సమస్య, ఏది జరుగుతున్న సన్నివేశం జరిగినా అందులో వెళ్ళి మేమే అది అనుభవిస్తున్నట్టు, అది మాకే జరుగుతున్నట్టు మేము ప్రతి రాసే పాట. ఎందుకంటే రాసినవు, దీని అర్థం నీకే తెలుసు, నువ్వు ఖచ్చితంగా ఏదో అనుభవం అయితేనే రాసినవు అని అంటారు. కానీ గాయకుడు మన కవి అనేటువంటి వ్యక్తి ఎప్పుడు అనే అనుభవంతో పాటు ఇంకా పక్కన జరిగేటువంటి వాటిలో కూడా తను అందులోకి వెళ్ళి ఆ బాధ నాదే, ఆ సంతోషం నాదే, ఆ ప్రేమ నాదే అని అందులో లీనమై రాస్తాడు. అది ఒక కవి గుణం. అందుకే యాది మరవాడు. ఏ ఒక్క పదం కూడా యాది మరవకుండా తన అదన వచ్చేస్తే ఇట్లా తన్నుకుంటూ వచ్చేస్తాయి అన్నమాట. అందుకే చిన్న ముచ్చట చెప్పాలి ఈ సందర్భంగానే. మొదటగా మనకు అమ్మ నాన్నలు ప్రత్యక్ష దైవం, వాళ్ళని గోలవాలి, మంచిగా చూసుకోవాలి అని అన్నాం. కానీ ప్రస్తుత సమాజంలో అయ్యవ మంచిగా సంపాదించి పెడతారు, భూములు జాగలు పైసలు అన్ని కూడబెట్టి పెడతారు. కానీ చివరకు ముసలోళ్ళైన నాడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, ఎక్కడో రోడ్డు మీదనో ఆశ్రమాలలో వదిలేస్తా ఉన్నారు. అటువంటి సంఘటన నేను ఒక వరంగల్ రికార్డింగ్కి వెళ్తుండగా నేను చూసిన చెల్లె. ఉన్న నాళ్ళు వాళ్ళు ఉద్యోగం చేసిండ్రంట. ఉద్యోగం రిటైర్మెంట్ తర్వాత వచ్చినటువంటి డబ్బులను కూడా తీసుకొని వరంగల్ బస్ స్టాండ్ లో వదిలేసిండ్రు. ఆ సంఘటన చూసి నిజంగా అక్కడ దుఃఖం వచ్చింది. అక్కడ తల్లిదండ్రులని అవును నిజంగా చూసిన అటువంటి పరిస్థితులలో ఒక పాట యాదికొచ్చింది. పాడండి అన్న. ఆస్తి పంపకాల కై కొడుకు బిడ్డలు యుద్ధాలు చేస్తున్నారో, ఆస్తి పంపకాల కై కొడుకు బిడ్డలు యుద్ధాలు చేస్తున్నారో, ఆస్తి సంపాదించిన తల్లిదండ్రిని రోడ్డున వదిలేసిపోతున్నారు, బజారులో పడేసిపోతున్నారు. ముసలోలైనా నాడు తిండి పెట్టలేక నెలలు పంచుతున్నారో, ముసలోలైనా నాడు తిండి పెట్టలేక నెలలు పంచుతున్నారో, ఆడ ఈడ దింపి ఆఖరికి వాళ్ళను రోడ్డున వేసిండ్రో, బతుకు బస్ స్టాండులో వేసిండ్రో. బస్ స్టాండ్ లా పరిస్థితిని చూసి పాట రాయాలి అప్పుడు అనుకున్నా నిజమన్న, కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి తెలుసా, ఆ బాధ తెలుస్తుంది తెలుసా అన్న పాటల్లా. రేపటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా తల్లిదండ్రులం అయితాం, మేము కూడా బజారా పడతామనే ఆలోచన లేదు. మరి వాళ్ళ పరిస్థితి, మా పరిస్థితి కూడా రేపు పొద్దున గిట్లనే అవుతుంది కదా. మా తల్లిదండ్రుల్ని గడ నాడి రోడ్డు మీద మేము ఇడిచిపెడితే రేపు మా పుట్టబోయే పిల్లలు కూడా మమ్మల్ని రోడ్డు మీద ఇడిచిపెడతారు కదా. ఆలోచన లేదన్న. సమాజంలో గవే ఎక్కువ జరుగుతున్నాయి, అనాథాశ్రమాలు కూడా ఎక్కువ అయితేనే ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో చెల్లె చదువును కూడా డిగ్రీని వదిలేసినాం. నాతో పాటు ఒక 20 మంది పని చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు మారుతాయి, నౌకర్లు వస్తాయని మస్తు కలలు కన్నాం. కన్న తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ అందులో కళాకారుల ముఖ్య పాత్ర అని చెప్పి ప్రభుత్వం వాళ్ళు అన్నారు. అందులో కొన్ని ఉద్యోగాలు కల్పించారు. ఆ ఉద్యోగాలలో 550 ఇస్తే కేవలం ఒక 150 మంది మాత్రం నిజమైన ఉద్యమకారులు. మిగతా వాళ్ళందరినీ డబ్బుతోటో ఇంకో విషయంతోటో వాళ్ళను ఉద్యోగం ఇచ్చి నిజమైన ఉద్యమకారులను నిజంగా ఇప్పటి వరకు కూడా మేము రసమై బాలకృష్ణ మీద దుమ్మెత్తి పోస్తూనే ఉన్నాం. నిజంగా మా ఉసురు ఆయనకు తగులుతుంది. అంతటువంటి బాధ, డబ్బు కోసం ఆశపడి ఇప్పుడు ఇన్ని పాటలు పాడుతున్నా. నేను ఒక గాయకునిగా ఇప్పుడు కనబడతలేను, ప్రేక్షకులందరూ వింటున్నారు. మరి ఆయన ఒక పాటగానికి ఎట్లా కనబడలే? నిజంగా ఆ సమయంలో కూడా ఈ కండువ ఇయ్యాల వేసుకున్నాం, కానీ ఈ కండువ మేడకేసుకోవడం మాకు నిజంగా ఒక ఉరితాళ్లే కనిపిస్తుంది. అటువంటి పరిస్థితి. ఒక్కొక్క కళాకారుడు ఆయన ఊరి పెట్టుకుని చనిపోయిండు, ఒక ఆయన మందు దాగి చనిపోయిండు. ఎందుకంటే ఈ కళా ఫీల్డ్ లో వచ్చినటువంటి వాళ్ళు ఇంకో పని చేయలేరు, ఇంకో ఆలోచన ఉండదు, చదువు పైన ఉండదు, దేనిపైన. అయినా కూడా ఆ కళతో పాటు చదువుపై మాకు గౌరవం ఉండాలని చెప్పేసి నేను కూడా పీజీ చేసిన, ఫోక్ డిప్లొమా చేసిన, బిఎల్ఐసి చేసిన, ఇవన్నీ చేసి, ఎందుకంటే ఇది 2 గౌరవాలు నాకు కావాలని చెప్పి చదువును కూడా కొనసాగిస్తున్నా. ఆ సమయంలో కూడా కళాకారుల బాధను చూసి ఒక పాట నాకు యాదికి వచ్చి నేను అప్పుడు కూడా రాసిన.
ఆ రాసి రసమైకి వినిపించినా కూడా ఆయన కనికరించలే. మాకు ఒక్కసారి వినిపించండి అన్న ఆ గొంతుని. భుజాన గొంగడి బరువైనాదా కళాకారుడా నీ బ్రతుకు అంధకారం మాయరా పాటల మాంత్రికుడా కాలి గజ్జెల సప్పుడాగెన కళాకారుడా నీ ఎరుపు వన్నెల కండువని మెడకురితాడు గాయరా పాటల ప్రవాహమే నీ నరాన నిండినదే డప్పు దరువు వేస్తే నీ కాలు ఆగదాయే గుండెలోన నిండిన బాధ నీ గుండెలోన నిండిన బాధ పాటై ప్రతి గుండెను తట్టెరా భుజాన గొంగడి బరువైనాద కళాకారుడా నీ బ్రతుకు అంధకారం మాయరా పాటల మాంత్రికుడా కాలి గజ్జెల సప్పుడాగెన కళాకారుడా నీ ఎరుపు వన్నెల కండువని మెడ కురితాడు గాయరా. ఎండింగ్ కూడా ఎట్లా ఇచ్చినామంటే ఇక్కడ గిట్టి ఇది స్టేజ్ అనుకొని అక్కడ ముంగట ప్రజలు ఉన్నారని వాడితే గిట్ట వాళ్ళందరూ ఏడుస్తుండే అన్న నీ పాట మొత్తం పురాగింటే. అంటే ప్రతిరోజు మేము బాధపడుతున్నాం చెల్లె, ఎందుకంటే ఉద్యమంలో పాల్గొన్నాం, కళాకారుగా గొప్ప పేరు తెచ్చుకున్నావు, పెద్ద ఉద్యమకారుని, ఏమొచ్చిందిరా అదే పాటలు పాడాలని కూడా తిరుగుతున్నా అంటుంటే వాళ్ళ మాటలు ఒక్కొక్క రోజు వింటుంటే మాకు అప్పుడే ఎప్పుడో ప్రాణం పోయినట్టు అయిపోయింది. ప్రతిరోజు అటువంటి అవమానాలు భరిస్తా ఉన్నాం కేవలం రసమై బాలకిషన్ వల్లని. అతని వల్ల కూడా ఉద్యోగాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా చాలా. అతని వల్ల వచ్చింది ఒక పాటగాడు, ఆ పాటను మెచ్చే ఇలా ప్రజలు ఒక సింహాసనాన్ని ఇచ్చిర్రు. ఆ సింహాసనంపై ఒక పాటగాడుగా కూర్చుంటాడు అనుకున్నాం, కానీ ఆ సింహాసనాన్ని సునకం ఎక్కిందని మేము అర్థం చేసుకోలేము. నిజమన్నా, ఇప్పుడు గోసి గొంగడు అంటారు కదా, ఆ కండు వేసుకున్నదే ఉరితాడైతుంది ప్రతి ఒక్కరికి. నిజం, ఆ పరిస్థితులు అట్లున్నాయి. ఎందుకంటే ముగ్గురు పిల్లలు, భార్య, తల్లిదండ్రులు, వాళ్ళందరినీ సాధాలంటే ఎన్ని కష్టాలు పడాలి. నాకంటే కొంత వ్యవసాయం ఉంది, వ్యవసాయం చేసుకుంటూ మా నాన్న మేము చూసుకుంటూ మేము కొన్ని ప్రోగ్రాలు చేసుకుంటూ ఇట్లా వెళ్ళదీస్తున్నాం. కొందరి పరిస్థితి ఇంకా దరిద్రంగా ఉంది, చాలా కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. సరే అన్న, మనం బాధలన్నీ చెప్పుకున్నాం, నీ బాధ అంతా అర్థమైంది, చూస్తున్నారు వాళ్ళకు కూడా అర్థమైంది. ఈ బాధనంతా పక్కకు పెట్టి మంచి ఊపు జోష్ ఉన్న పాట నీ గొంతు నుండి వినాలనుంది, మరి షురూ చేస్తావా? ఖచ్చితంగా చెల్లె, తప్పకుండా అన్న. హరి హరి బ్రహ్మదమాదిలోకి సంచారి మచ్చల మారిలు మానేరుగడ్డ బుద్ధి నేర్పిందానా పూనంచారి విద్య నేర్పినవాడ వీరహనుమానులు చదువు నేర్పినవాడ సాంబశివుడా అమ్మవారు పార్వతీదేవికి 10,000 దండము నాయన ఆదేవి దండామా భూదేవి దండామా ఆదేవి దండామా భూదేవి దండా ఆదేవి దండామా భూదేవి దండామా ఆదేవి దండామా భూదేవి దండా దండము నారాయణో దాపరమందేరా దండము నారాయణో దాపరమందే ఆహా దండము నారాయణో దాపరమందేరా దండము నారాయణో దాపర అమ్మలార ఎక్కాలరా జరామ రామ ఆలకించే పెద్దాలరా జరామ మేము చెప్పబోయే కథలోనా జరామ ఎన్ని తప్పులున్నా గాని జరామ రామ మన్నించి వినాలమ్మా జరామ రామ రాఘవో డింకి డింకి డోలు బాజ గల్లు గల్లు గజ్జెల్ల బొగ్గోల కథలే మాయే ఆరడిల్లెము కల్లెము బల్లెము సిల్లే మాయే పండు వెన్నెలలోన వెన్నెలలోన పాడేటి పాటలే మాయే ఆ పల్లెటూరిలోన ఆడేటి అరే డింకి డింకి డోలు బాజ గల్లు గల్లు గజ్జెల్ల బొగ్గోల కథలే మాయే ఆరడిల్లెము కల్లెము బల్లెము సిల్లే మాయే పండు వెన్నెలలోన వెన్నెలలోన పాడేటి పాటలే మాయే మా పల్లెటూరిలోన ఆడేటి ఆట ఎసే నగుల కట్ట మీద ఎక్సిన ఉయ్యాల మనం ఊగుత చంపాల ఎసే నగుల కట్ట మీద ఎక్సిన ఉయ్యాల మనం ఊగుత చంపాల దొరలు దాగే ఇప్ప సారై తాగుదమే బాల తాగి ఊగుదమే బాల దొరలు దాగే ఇప్ప సారై తాగుదమే బాల తాగి ఊగుదమే బాల ఎసే నగుల కట్ట మీద ఎసే నగుల ఎసే నగుల ఎసే నగుల. పాట అయిపోయిందా? ఇంకా చాలా ఉన్నాయి చెల్లె, సమయం సరిపోదు నేను పాడాలంటే. 2 గంటలు పాడు పాడతా నాన్ స్టాప్ గా. నువ్వు
కూడా నువ్వు ఆడుతూనే ఉంటావు నేను డాన్స్ చేస్తూనే ఉంటా ఆయన చూసే వాళ్ళకు కూడా అబ్బా వీళ్ళు ఎంతసేపు పాడతారా అని వాళ్ళకు కూడా జరంత యాస్ట్ వస్తుంది అన్న మస్తుంది పాట అంటే ఒక పాట పాడతాను 2 పాటలు అన్నావు కదా ఇంట్లోనే అది మిక్సింగ్ సాంగ్ ఉంటది అందుకని మంచిగా ఉంది అన్న అద్భుతంగా ఉంది స్టెప్ కూడా నేను మంచిగా వేసిన మస్తున్నాయి అన్న అన్ని పాటలు అసలు ఏకదమ్ ఉన్నాయి అన్న ఏడ కూడా నీ జోష్ తగ్గుతలేదు నీ బాధ కూడా తగ్గుతలేదు బాధ చెప్పుకున్నా తీరదంటారు జోష్ కూడా ఎంత డాన్స్ చేసినా ఎంత పర్ఫార్మెన్స్ చేసినా కూడా అది కూడా తీరదంటారు 2 కలిపితేనే ఒక నేస్తం లాగా ఉంటాయి అన్నమాట ఎప్పటికీ గుప్పిట్లా ఇంకన్నా ఇన్ని పాటలు రాసిన్లు ఇన్ని పాటలు వాడిన్లు యూట్యూబ్ లో కూడా వాడిన్లు అన్నారు కదా ఇప్పుడు బంజారా సాంగ్ ఫేమస్ అయింది అన్నారు దాని తర్వాత జానపదాలలో ఫేమస్ అయిన పాట ఏంటిదన్న మీరు వాడిన దాంట్లో జానపదాలలో నేను రేలాలో పాడి నేను దాన్ని రికార్డ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేయడం జరిగింది ఏరు వచ్చేనే తుంగాముని అనే జానపదం పాట అన్నిటికంటే హైలైట్ నాకు సుడిగాల సుధీర్ పాటనే మొదటగా అంటే బంజారా పాట ఇక తర్వాత ఫోక్ లో అంటే ఏరు వచ్చేనే తుంగాముని అనేటువంటి సాంగ్ ఒకసారి పాడి వినిపిస్తా ఏరు వచ్చేనే తుంగామునిగనే ఏరు దాటినే నెట వద్దునే ఏరు వచ్చేనే తుంగామునిగనే ఏరు దాటినే నెట వద్దునే ఏరు వచ్చేనే అరే తుంగామునిగనే ఏరు వచ్చేనే తుంగామునిగనే ఏరు దాటినే నెట వద్దునే ఏరు వచ్చేనే తుంగామునిగనే ఏరు దాటినే నెట వద్దు జాజి పువ్వుల జల్లేడేదునా జల్లేడందునే జారి వద్దునా జల్లేడందునే జారి దునా జల్లేడందునే జారి వద్దునా దుది పువ్వుల దుపాటేదునా దుపాటందునే దురి వద్దునా దుపాటందునే దురి వద్దు దుపాటందునే దురి వద్దునా ఏరు వచ్చెనే అగ తుంగామునిగనే ఏరు వచ్చెనే తుంగామునిగనే ఏరు దాటినే నెట వద్దునే తుంగామునిగనే ఏరు దాటినే నెట వద్దు మల్లె పువ్వుల మాల వేదున మాలాయందునే మరణమైదున మాలాయందునే మరణమైదు మాలాయందునే మరణమైదున మల్లె పువ్వుల మాల వేదున మాలాయందునే మరణమైదున మాలాయందునే అరే ఏరు వచ్చెనే తుంగామునిగనే ఏరు దాటినే నెట్లా వద్దునే ఏరు తుంగామునిగనే ఏరు దాటినే నెట్లా వద్దునే ఏరు దాటినే నెట్లా వద్దునే అంటన్నా ఇది అమ్మాయి కోసం అబ్బాయి వాడతాడా అబ్బాయి కోసం అమ్మాయి వాడతాడా పాట అమ్మాయి కోసం అబ్బాయి వాడతాడు జాజి పువ్వుల జల్లెడేయాలనా జల్లెడేల నుండి జారి వద్దునా దూది పూల దుప్పటెద్దునా దుప్పటందు దూరి వద్దునా అని అబ్బాయి చెప్తున్నాడు ఏరు వచ్చి తుంగా మునిగింది అని చెప్తా ఉన్నాడు ఎట్లా వద్దును దాటి వస్తే ఒకరి మల్లె పూల మాల వేసుకుని వచ్చిన మా మాల ఎందుకు మరణం అవుతా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు వస్తుందన్న ఈ పాటల అర్థం కూడా బాగుంది ఇంకొక మంచి పాట అందుకో అన్న ఏరువాక నిన్ను రమ్మని పిలిచింది రావే రావే రతనాల వాన రతనాల ఎండి ఉన్న ఏరు నిన్ను గోరినాది రావే రావే ముత్యాల వాన ముత్యాల వాన మోగించవమ్మా మేఘాల వీణ రవలించు చిటపాట రాగాల గాన భూదేవి గుండెల్లో జలదేవి పాదాలు పారాలి వేళ గోదారి అలల రావే రావే అందాల వాన రావే రావే అందాల వాన దిగి రావే రావే ఆనందాల వాన ఏరువాక నిన్ను రమ్మని పిలిచింది రావే రావే రతనాల వాన ఎండి ఉన్న ఏరు నిన్ను గోరినాది రావే రావే ముత్యాల వాన చెరువుల్లో చెలకల్లో నీరింకిపోయింది ఉరకలేసు రాయేవానా ఉరకలేసు రాయేవానా ఆగో కుంటల్లో గుంటల్లో నీరెండిపోయింది కుండ పోతగా రావేవానా గొడ్డు గోదకు గడ్డి గాసమైనా లేదు ఊట గిరిక మీద గిలిక అలిగిడి లేదు ఊట గిరిక మీద గిలిక అలికిడి లేదు ఊట గిరిక మా గోడు విని మబ్బుల్లో గొడుగుల్ని తొలగించి పిడుగల్ల ఉలికి పడి ఊపందుకుంటూ రావే రావే అందాల వాన దిగి రావే రావే ఆనందాల వాన ఏరువాక నిన్ను రమ్మని పిలిచింది రావే రావే రతనాల వాన ఎండి ఉన్న ఏరు నిన్ను గోరినాది రావే రావే ముత్యాల వాన
వర్షాలు పడక రైతన్నలు అల్లాడిపోతారు. అవును సార్. అటు పశువులకు గడ్డి ఉండదు, ఇటు నాట్లేద్దామంటే నీళ్లు ఉండవు, నారేద్దామన్నా కూడా శిలకలన్నీ ఎండిపోతాయి. ఇంకా అసలు ఏం చేయలేని పరిస్థితి. రైతన్న కోసం చెప్పుకోలేదన్న. మనం రైతు కుటుంబంలో పుట్టినాం కాబట్టి మనకు తెలుసా బాధ, కొంతమందికి తెలియదు ఇంకా. కానీ అన్న నువ్వు రాయే రాయే అని అంటే వాన కూడా వస్తుంది. మరి ఇట్లనే ఉన్న కొద్ది ఎక్కువ అయితే తడిచిపోతాం, మన జరాలు వస్తాయి, మనల్ని ఎవరు చూస్తారన్నా ఎవరు చూడరు కదా. ప్రతి ఒక్క పాట అద్భుతంగా ఉందన్న. అసలు చివరి వరకు మాత్రం పాటమ్మ తల్లిని అస్సలు వదలకన్నా. 600 అయినా 106 అయినా గంతే, ఇక నువ్వు వదిలిపెట్టక గంతే, సరేనా? తప్పకుండా చెల్లి. మంచిగా ఉన్నాయన్న. ఒక్కొక్క పాట వింటే ఒక దాంట్లో బాధ కలిగిస్తున్నావు, ఒక దాంట్లో దుమ్ము రేపేలాగా వాడుతున్నావు, అసలు డ్యాన్స్ కూడా చిందులేస్తున్నా. ఇంకోసారికి వానని రప్పించినావు, దెబ్బకి వాననే కొడుతుంది, తడిసి ముద్ద అవుతున్నాం. మన కూడా మంచిగా ఉన్నాయన్న, మస్తు వాడుతున్నారు. ఈ సందర్భంగా చిన్న ముచ్చట చెల్లి, ఎందుకంటే ఎంత గొప్ప అవకాశం నిజంగా. నాలాంటి వాళ్ళను ఇంకా కొత్త కొత్త వాళ్ళను వెలికి తీసేటువంటి కార్యక్రమం హెచ్ఎంటీవీ. మీరు వెన్నెలమ్మ నీ యొక్క యాంకరింగ్లో నిజంగా చాలా అద్భుతంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే నిజంగా చూస్తే చిన్న పిల్లలు ఎక్కనే కొడుతున్నావు, కానీ నువ్వు మాటలకు అట్లే హవాకాయ చూడడం అవుతుంది. అంత అద్భుతంగా మీరు కూడా, ఎందుకంటే అందరిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, వెలికి తీస్తూ ఉన్నారు. మీ హెచ్ఎంటీవీకి, మీ అందరికి కూడా, యాజమాన్యాన్ని అందరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు, కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మీకు కూడా ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ సో మచ్. పబ్లిక్ చూస్తున్నారు కదా, ఈ వారం మాట పాట ఇది ఎట్లుంది, దుమ్ము రేగిందిలే. మా అన్న ఎట్లా వాడిండు, మస్తు వాడిండే. వెన్నెలమ్మని గుర్తు చేసుకొని కూడా మంచి చెల్లె మీద కూడా పాట పాడిండు. నాకైతే మస్తు దిల్ ఖుషి అయిందిలా. అప్పుడు అన్న కదా దిల్ ఖుషి అయ్యే పాటలు పాడమని, ఇప్పుడైతే దిల్ ఖుషి అయింది. ఇక నేను ఆఫీస్కి పోవాలి, వర్షం వాన రావే రావే అని అన్నాడు. వానమ్మ కూడా కొడుతుంది. మళ్ళీ తడిసిందనుకో, ముద్దయిననుకో, మళ్ళీ ఆఫీస్కి రేపు జ్వరం వస్తుంది కదా. ఇంకా అప్పటిదాకా మీరు ఏం చేస్తారంటే చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ మాట పాట. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మస్తు మంచిగా కలుద్దాం, మళ్ళీ ఒక కొత్త గెస్ట్ని తీసుకొస్తా, సరేనా? సరే మరి నేను ఉంటా, టాటా.